పెట్టండి. దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః. ముందర ఉన్నటువంటి ముందర దాని మీద ఫస్ట్ వేయండి. అగ్నే నమః. అక్షింతలు పూలు వేయాలమ్మా. ఓం అగ్నే నమః, ఓం హృతవాహనాయ నమః, ఓం హృతాశునే నమః, ఓం. అమ్మ ఎవరైతే ఆజ్యం తీసుకున్నారో ఆ ఆజ్యానికి మీకు 2 కర్రలు ఇచ్చాము. ఒకటి శృక్కు శృవం అని 2 ఇచ్చాము. తర్వాత శృవం అనే దాంతో శృక్కులో అంటే ఒక కొంచెం లొంద మళ్ళా 4 సార్లు నెయ్యి తీసుకోండి అమ్మా. ఏకం ద్వే త్రీణి చత్వారే సోమాయ స్వాహ దక్షిణాంత పూర్వాయ స్వాహ అగ్నాయ నమః. జయాలి హోమం కరిష్యే. అమ్మ ఇప్పుడు వడ్డీ నెయ్యి వేసి ఉండాలి. మిగిలిన సాగర్య ఓం చిత్తశ్చ స్వాహ చిత్యాయ నమః. ఓం ఆకుచింత స్వాహ ఆకులాయ నమః. ఓం ఆత్మ ఓం విజ్ఞానంత స్వాహ విజ్ఞానయ నమః. ఓం విజ్ఞానంచ స్వాహ విజ్ఞానయ నమః. ఓం మనశ్చ స్వాహ మనసయ నమః. ఓం చక్వరిశ్చ స్వాహ చక్వారయ నమః. ఓం దర్పశ్చ స్వాహ దర్శాయ నమః. ఓం బృహశ్చ స్వాహ బృహదయ నమః. ఓం రదంచ స్వాహ రదంతరాయ నమః. అమ్మ మీకు ఇచ్చినటువంటి సాకల్య వేదాలు వారికి హోమం కోరి లాజాలు వాటన్నిటి దాన్ని కూడా ఒకసారి ఆయన చూపించండి. దానిలో ఆ ప్లేట్ లో కూడా మీకు వచ్చిన ఆజ్యం వేస్తారు. ఇప్పుడు ఎవరైతే నీ దగ్గర ఉన్నారో 3, 4 ఇట్లా స్క్వేర్ లాగా నీళ్లు చల్లండి. అదితేనం మృస్వ అనుతేనం మృస్వ సరస్వతేనం మృస్వ దేవ సమితాప్రాసామి. ఇప్పుడు సమిదలు పెట్టండి అమ్మా. ఇది గణాధ్యానం కరిష్యే. అమ్మా ఇప్పుడు గణపతిని మంచిగా నమస్కారం చేసుకోండి. మీరు అందరూ చూస్తున్నారు. ఆయన ఏం చేయమంటే కప్పుడు అది మంట వెళ్ళేటప్పుడు కూడా మంట ఓపెన్ ఉండాలంటే పుల్లలు మనసుతో పుల్ల వేయండి. ఒకరు పుల్ల వేయండి, ఒకరు అవి వేయండి, రాజాలు వేయండి. అంతేగాని అమ్మా ఇప్పుడు గణపతి హవనం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా అందరూ కూడా లాజాలు వేయాలి. అంటే ఆ గోల్కాలాలు లెక్క ఉన్నాయి అవిటిని వేయాలి. ఓం గణానాత్మా గణపతి కుంభామేతవీనా పవస్రవస్రవ. అమ్మ స్వాహ అన్నప్పుడే వేయాలి. స్వాహ ఎవరంటే అగ్నిదేవి యొక్క భార్య. స్వాహ అన్నప్పుడు మాత్రమే తీసుకుంటారు కాబట్టి మీరు అలాగే వేస్తూ ఉండాలి. ఓం గణానాత్మా గణపతి కుంభామేతవీనా పవస్రవస్రవ. జ్యేష్ఠరాయం బ్రహ్మణాం బ్రహ్మస్పద ఆనశ్రుతం వదవిస్తేరసారం స్వాహ వదవిస్తేరసారం విశ్వాహ గణాధిపతే నమః. ఓం